బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్ గారు అయితే వచ్చారు. పృథ్వీ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తన షూటింగ్లు కూడా బంద్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి, తన వంతు సాయం అందించడానికి పిఠాపురం అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా పిఠాపురంలో ప్రజలతో సమన్వయంతో ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఇంకా పిఠాపురంలో ఆయన ఎన్ని రోజులు ఉంటారు, ఏంటి, పిఠాపురంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం పృథ్వీ గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుమన్ గారు. నమస్తే పృథ్వీ గారు. చెప్పండి, పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఎందుకంటే నేను మామూలుగా రాజమండ్రి వరకు ఫ్లైట్లో వచ్చేయచ్చు, కానీ నేను ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రోడ్లోనే తిరుగుతున్నాం ఈ మధ్య ఈ 4-5 నెలల నుంచి. ప్రతి చోట పిఠాపురం వచ్చే ముందు కత్తిపూడి జంక్షన్ నుంచి మొదలుపెట్టాను నేను. ఏంటి ఎలా ఉందో ఎక్కడ చూసినా జై జనసేన, జై జనసేన, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకంటే ప్రజలు మెచ్చి ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఉండాలంటే రాష్ట్రంలో రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఈ ఏమీ అధికారం లేకపోయినా పేద ప్రజల కోసం మేము చూసాం. ఆయన ఐటీ కూడా 7 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టిన పరిస్థితి. ఆయన చాలామంది ఎదవలు మాట్లాడతారు, దత్తపుత్రుడని, ఇంకోటి ప్యాకేజ్ ఇస్తారని. ఆయనకి అక్కర్లేదండి. డబ్బులతో పుట్టిన కుటుంబం, అది కష్టపడి వచ్చిన కుటుంబం. చిరంజీవి గారు అన్నారు ప్రజారాజ్యం ఫంక్షన్లో, నాకు గంజి తెలుసు, బెంజి తెలుసు అని. అలాగా డబ్బు విలువ వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు ఆయన వెనకాల ₹1 లేదు. ఆయన ఇల్లు తప్ప ఏమలేదు, స్థలాలు కూడా అమ్మేశారు. కొన్ని సందర్భాల్లో మొన్న కూడా ఉదయ శ్రీనివాస్ గారు అన్నారు, మీటింగ్లు పెట్టక కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నదంతా పేద ప్రజల కోసం పంచిపెట్టేస్తున్న మహానుభావుడు. పిఠాపురంలో పొద్దున్నే నిన్న ర్యాలీకి వెళ్ళాం. ర్యాలీలో చూస్తే నాగబాబు గారితో పాటు వర్మ గారు ఉన్నారు. ప్రజల స్పందన అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి చోట మహిళలు రథాన్ని ఆఫ్ చేసి హారతులు ఇవ్వటం, కుంకుమలు పెట్టడం. మిడిల్ క్లాస్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు వంగవీటి మోహన్ రంగ గారు ఉన్న కాపు నాయకుడని ఒక స్టెక్కర్ అట్టిచ్చేసారు ఈ పెద్దలు. ఆయన నిజంగా అందరూ వాడండి. వంగవీటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, అందరి కోసం పోరాడిన వ్యక్తి. ఆయనకి కాపు అని ఒక ట్యాగ్ వేశారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే అందరినీ కలుపుకుపోయి గోవిందుడు అందరవాడు లాంటివాడు, మనసున్న మనిషి. అది ఏంటంటే ఎందుకు నా రాష్ట్రం ఎలా ఉంది, ఎందుకు నా ప్రజలు ఎలా ఉన్నారు, ఎందుకు నియోజకవర్గంలో ఇంత అట్టడికి వెళ్ళిపోయారు, ఎన్ని వనరులు ఉన్నాయి పిఠాపురంలో, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న శ్రీపాద వల్లభుడు జన్మించిన స్థానం. చాలా వరకు ఆయన అనేది ఏంటంటే అందరూ బయటికి రండి, ఆయన మరి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎలక్షన్లో పోరాడుతున్నాడు, మీరు వెనకడుగు వేయద్దు, ధైర్యంగా సమస్యలు మాట్లాడతాం. మనం ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీ. ఎదవలు ఏం మాట్లాడినా కూడా మనకు అనవసరం. కాబట్టి పిఠాపురంలో ప్రజలైతే ఇప్పుడు నేను మా నాయకుడు ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలన రావాలి, పిఠాపురం నుంచి అద్భుతమైన మ్యాండేట్ తోటి గెలవాలి పవన్ కళ్యాణ్ గారిని నేను పూజలు చేసుకుని వచ్చాను. ఆయన ఉన్న చాలామంది పబ్లిక్ కూడా అద్భుతం అంటే వారు వన్ సైడ్ అంటున్నారు. చెప్పండి, మీకు అంటే మీరు చాలా బిజీ నటులు, మీ బిజీ షెడ్యూల్ కూడా ఆపుకొని పవన్ కళ్యాణ్ గారికి ప్రచారానికి మీరు వస్తున్నారు. అయితే ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం? ఎందుకంటే టు బి ఫ్రాంక్, నేను 10 ఏళ్ళు సంసారం చేసి వైఎస్ఆర్సీపీ తోటి ఇడిపోయాను. ఆ దరిద్రులు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ఉన్నా, ప్రధాన పక్షం వచ్చాక గెలిచాక నేనే ఉన్నా. అప్పుడు దాకా ఎవడో లేడు ఆయన దగ్గర. తర్వాత ఈ బ్యాచ్లు అందరూ చేరారు, ఈ సజ్జల బొజ్జల అని మొత్తం ఉన్నారు కదా, ఈ మొత్తం రెడ్లు గిడ్లు బ్యాచ్ మొత్తం. అలాగా ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఏంటంటే అన్న మాటతోటి నన్ను బయటికి పంపించారు. అది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఇలా చేశానని చెప్పి మళ్ళీ నన్ను మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి ఎందుకు పిలిచారు? నాలో ఏమి లేదు తప్పు, మళ్ళీ పిలిచారు, మళ్ళీ చేశాను, వెళ్ళి వచ్చాము. కరోనా వచ్చినప్పుడు నాకు బెడ్ లేదు. సరే ఇక అనవసరం, ఇక మనస్సాక్షిగా కుటుంబ సభ్యుల సాక్షిగా మనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకా అనవసరం మనం వెళ్తాం. ఇప్పుడు నాగబాబు గారు మహానుభావుడు పిలిచి ఆయన కరోనాకు కావాల్సిన జాగ్రత్తలు, వైద్యం అవన్నీ ఆయన చేయించారు. లేకపోతే 50-50 అండి ఛాన్సెస్ నాకు. అలాంటి టైంలో మెగా ఫ్యామిలీ ఆదుకుంది. ఎవడో ఒక గొట్టంగాడి గురించి మైకి పట్టుకున్నాం మనం.
అందరినీ కుటుంబానంతా దూరం పెట్టుకున్నాం. ఆ గొట్టంగాడు బదులు మన కుటుంబంలోనే ఉన్నాడు జనసేన అధ్యక్షుడు, మా సింహ కుటుంబంలో. ఈ బైక్ పట్టుకోవడంలో తప్పే ఉందని అప్పటి నుంచి 2020 నుంచి ఆయన సింపథైజర్ ఫర్ జనసేన 2024లో కండువా వేసుకున్నాం. ఆయనతోటి 1 అవర్ ఇద్దరమే కూర్చొని మాట్లాడుకున్నాం. నిజంగా నాకు వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు కనపడింది. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని నేను గెలవనివ్వను, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను, అసలు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పి పోటీ చేస్తున్నారని చెప్పి ఘాటుగానే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? గట్టిగా ఆయన మీద మాట్లాడాలండి. ఆయన నిజంగా చాలా పెద్దవాడు. నమస్కారం అండి ముద్రగడ గారు, నమస్కారం అండి. మొలతాళ్ళు అంటారండి ఆయన. ఏమన్నా మొలతాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి, పంపించేయండి. పిఠాపురంలో వీళ్ళు ఎమ్మెల్యే అవ్వటం, సినిమాల్లోకి వెళ్ళటానికి ఎమ్మెల్యే అవ్వాలంట. ఈయన ఎక్కడ ఉన్నాడంటే నాకు ఏ కాలంలో ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివినాము. అప్పట్లో ఏంటంటే కెర్లంపూడి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈయన కాపు నాయకుడు అని ఒక దండం పెట్టుకునేవాళ్ళం. అలాంటిది నీ మీద ఈ రోజున అసహ్యం, దరిద్రం, అసహ్యం వేస్తుందంటే నువ్వు చేసే పనులు. నువ్వేంటంటే ఎలాంటి వాడు అంటే నువ్వు నాకు ఇంతకుముందే నేను మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను. మంచి గుర్తు మల్లాది కృష్ణారావు గారు, యానం ఎమ్మెల్యే గారు. నిజంగా ఆయన మహానుభావుడు అంటే గొప్పవాడు. అలాంటి వాడిని నాయకుడు అంటే నమ్ముతారండి. చిరంజీవి గారికి ఆయన అంటే ఇష్టం, నాగబాబు గారికి ఇష్టం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న నాయకులు ఎవరైనా కనపడినా కూడా చెప్పు తీసుకుంటూ కొట్టేస్తాడు. కాపులు అనే అనబాకంటారు మీరని చెప్పుతోటే కొట్టేస్తాడు. ఇతను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రేమలేఖలు రాయటం, ఆయన ప్రేమలేఖలు రాసి పెన్లో ఇంకైపోయింది, ఆగిపోయాడు అతను అర్బన్ జోగయ్య. మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే అధికార మదం, అధికార దాహం దాంతో ఉన్నారు. సినిమా వాడు అని అన్నారు. మరి నటరత్న నందమూరి తారక రామారావు గారు సినిమా నటుడే. ఆయన పార్టీ పెట్టారుగా, తెలుగుదేశం పార్టీలో పెట్టినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అతను. అప్పుడు నీ బుద్ధి ఏమైంది? మరి నువ్వు అలా అనుకుంటే నీ దగ్గర ఉన్న బూతుల రోజా హీరోయిను, ఆలీ గారు కమెడియను, పోసాని కృష్ణమురళి రైటర్ అండ్ యాక్టరు, విజయ్ చంద్ర గారు యాక్టరు, మరి ఎంతమంది ఉన్నారుగా నీ దగ్గర తిరిగే వాళ్ళే ఉన్నారు, నీ పక్కన ఉండేవాళ్ళు ఉన్నారు, సలహాలు ఇచ్చే బ్యాచ్లో ఉన్నాడు ఆలీ గారు. మరి వీళ్ళందరినీ కూడా తరిమి కొడతారా మీరు? నేను ఒకటి ఛాలెంజ్ చేశానండి. నువ్వు కాపు నాయకుడు అంటాకి నీకు ఏ అర్హత ఉంది? నువ్వు మా వాడిని అంటాకి, మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నీకు ఏ అర్హత ఉంది? మొలతాడు మేము మాది కాకినాడ రూరల్ సొల్లంగూడలో నేను పుట్టాను, పెరిగింది వెచ్చగూడ తాడేపల్లిగూడ. అయినా సరే ఒక కులం గురించి మాట్లాడకూడదు. అయినా సరే నీకు బుద్ధి రావాలని ఒక కాపుగా నేను సమాధానం చెప్తున్నా. మాకంటే మా కాపుల్లో అంటే ముద్రగడ గారు మొలతాళ్ళు కాదు, డబ్బులు ఎక్కువ ఉంటే ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, బంగారం మొలతాడు ఉంటుంది, వెండి మొలతాడు నా దగ్గర ఉంది. వెండి మొలతాడు మీరు ఎక్కడైనా కనపడితే నేను వెండి మొలతాడు చూపిస్తానండి. లేదంటే కెర్లంపూడి పోస్టులో పంపించమంటే పంపిస్తాను. పోను మీకోసం. మరి పెద్దవారు మీరు, నమస్కారం పెట్టాలి మీరు బుద్ధి జ్ఞానం, ఒక కడుపుగా అన్నం తింటే, ఒక కులానికి సంబంధించిన నాయకుడు అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్టామినా ఎంతైనా 21 ఏమంటే ఏ రోజన్నా ఒక 5 లక్షలు పార్టీకి ఇచ్చారా? లేకపోతే ఏదైనా ఒక ఎకరం అమ్మిచ్చారా? మా జాతి నుంచి వచ్చాడు బ్రహ్మాండంగా. ఏమంటే మీకు ఒకటి చెప్తున్నాను, నేను చిన్నవాడైనా కాపు కులం అంటున్నారు కదా, కాపు నాయకుడు అంటున్నారు. కాపు కులం అనే ఒక రైలు ఉంది. ఆ రైల్లో మనం ఎప్పుడు ఆర్ఎస్ఏ సీటైనా మనకి ఎప్పుడు మన ట్రైన్ అది. మన ట్రైన్లో కూడా ఆర్ఎస్ఏ అనేది అక్కడ కూర్చో నీకు తెనాలు వచ్చే టికెట్ ఇస్తాను, బెర్త్ ఇస్తారంటారు చాలామంది టికెట్ కలెక్టర్లు. అదేనా మన బతుకు? మనం రైలు నింపడానికి ప్రయత్నించండి. రైల్లో ఎక్కినండి తోసేస్తే ఇంకేముంది? ఇంకా ఇది మీ చరిత్ర. మీరేదో గొప్ప నాయకుడు అని ఫీల్ అవుతున్నారు అంతే, ఏమీ కాదు. మీరు కరెంటు బిల్లులు ఎగ్గొట్టే చరిత్ర మీది. చాలా చరిత్రలు ఉన్నాయి మీకు. ఏంటంటే మీరు ఎదటోడి మీద మీకు కావాల్సిన సీట్లు ఇవ్వలేదని, మీకు కావలసిన పదవి ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదండి, నేను ఏం గౌరవిస్తానంటే ఏంటి నీ ఇంటికి వచ్చేది? నువ్వేమన్నా ఇదే నీది ఇంటికి రావటానికి? ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడు, ఆయన కార్యకర్తలతో ఉంటాడు. ఆయన నాగబాబు గారి ఇంటికి వెళ్ళడు, కార్యకర్తలతో ఉంటాడు. పండక్కి వెళ్ళడు, జనసేన ఆఫీసులో ఉంటాడు. అవి మీరు ఏ రకంగా మాట్లాడతారు? వంగవేటి మోహన్ రంగ గారు ఆయన బ్రహ్మాండంగా ఆయన
పరిపాలించినప్పుడు ఆయన మనం కాపాడుకోలేకపోయాము. కాపు నాయకుడు అంతకన్నా ఆ స్ఫూర్తితోటి వచ్చిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే మీరు అందరూ కలిసి మీ దౌర్భాగ్యం అంతా చూపించారు. దాని మీద ఆయన పక్కకి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ తెలిసి ఇటువంటి ఎదవలందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఏరే అవతల పడేయాలనుకున్న ఉద్దేశంతో ఎవడెళ్తే ఆడ వెళ్ళిపోండి, ఒక్కడనే వచ్చి నేను నిలబడతాను ఛాలెంజ్ అని చెప్పారు. అది దమ్మున్న మగవాడు మాట. అంటే ఆయన ఏమంటారు, ఏమంటే మా వాడు జడ్పీటీసీ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, కానీ మరి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి మోదీ గారిని నరసరావుపేట సభకి లాక్కొచ్చిన చరిత్ర జనసేన అధ్యక్షుడిది. మీరు తెలుసుకుని మీకు ఏముంది చరిత్ర? ఎవరు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి నేను ఉద్యమం ఆపేశాను, నేను నా చుట్టూరు గోడ కట్టుకుంటాను, ఇవన్నీ దొంగ ఏడుపులు. కాపు రిజర్వేషన్ల మీద మీకు ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. వచ్చినప్పుడు ఒక కండవా వేస్తాడు ఆయన, ఆ కండవా వేయగానే 3 కాలం మొసలలాగా ఆ మునబాబులా మూల కూర్చునే కాపు నాయకులు ఇలాగా పవన్ కళ్యాణ్కి అర్హత లేదు, తరిమి మిమ్మల్ని కొడతారు. మీరు అడుగు పెట్టండి ఇక్కడ. మిమ్మల్ని తరిమి పిఠాపురంలో కొట్టకపోతే ఒక జన సైనికుడికి నేను చెప్తున్నాను మీకు ఏం చేయగలిగారు. పక్కనున్న మీ కిర్లంపూడి పక్కన అనకాపల్లి ఉంది, అంతేనండి. అనకాపల్లిలో పిల్లా గోవిందరావు గారు అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కాపుల కోసం ఎకరం 7 సెంట్లు ఇస్తే దాంట్లో ఇల్లు కట్టుకోమని ఒక కాపు సంక్షేమ సభ భవనం కట్టుకోమని ఇస్తే దాన్ని ఏం చేస్తారు, దానికి లోన్ కూడా శాంక్షన్ అయింది టీడీపీ గవర్నమెంట్లో. ఈ గుడ్డు అమర్నాథ్ వచ్చి ఐటీ మినిస్టరు ఏదో ఒకడు వస్తే అది ఏం చేశారు, దాన్ని ఏమో వైసీపీ ఆఫీస్ కింద మార్చేశారు. దీని మీద నువ్వు మాట్లాడలేవు. నీకు దమ్ము ఉందా? ఒక ఎంపీ టికెట్ తెచ్చుకో, ఇంకా టైం ఉందా నామినేషన్కి. ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, నువ్వు గెలువు, నీ దగ్గర నేను ఊడిగం చేస్తా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ని నువ్వు ఎంత తిడితే బంతి కొట్టినట్టు అంత ఆకాశంలోకి అలా ఎగురుద్ది. నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఒక కాపు బిడ్డగా చెప్తున్నా, నేను ఒక జనసైడ్గా చెప్తున్నాను. నువ్వు కులం గురించి చెప్తావు కాబట్టి ఇంకొకసారి కులం గురించి మాట్లాడావంటే మేమే చెప్తాం సమాధానం. మా వాళ్ళు అక్కర్లా. మీకేంటంటే ఒక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక పక్క నువ్వు, ఒక పక్క మిథున్ రెడ్డి. మీ కాన్స్టిట్యున్సీలో మీరు గెలిస్తే గొప్ప. ఫైనల్గా చెప్పండి, పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు చాలా వరకు 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర. 2,30,000 ఓట్లు ఉన్నాయి. నేను మామూలుగా నేను అనుకోవడం ఏంటంటే దగ్గర ఒక 1,00,000కి బ్రహ్మాండంగా మా ప్రజలకి మేము ఎవరిస్తూ వెళ్తున్నాం. ఇది మా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్యులు ఉన్నారు, ఎవరు మన వర్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి కూడా చాలామంది ఏమన్నారంటే పిఠాపురంలో కృష్ణార్జునులాగా ఉన్నారు అందరూ. వర్మ గారి సహకారం అద్భుతంగా ఉంది. 1,00,000 మెజార్టీ గ్యారంటీ వస్తుందండి, డెఫినెట్. దాంట్లో ఒక 5 ఇటు అటు అయినా 90 మాకు బాగా ఇష్టమైన సంఖ్య. 99,000 వచ్చినా చాలు, 90,000 వచ్చినా చాలు, 1,00,000 వస్తే ఇంకా మాకు అద్భుతం. సో ఏంటంటే వర్మ గారు కూడా మేము అందరం నమస్కరిస్తున్నాం సార్. మేమందరం మీకు పాదాభివందనం చేస్తున్నాం. పృథ్వీరాజ్ తరపున మేమందరం మీకు పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మీలాంటి గొప్ప నాయకుడు ఇక్కడ ఉన్నారు. మరి కొత్తగా ఇంకోటి మొదలుపెట్టాడండి. ఇదే పెండం దొరబాబు గారిని అప్పుడు దరిద్రం దగ్గర ఉన్నప్పుడు మేము ఇదే పిఠాపురంలో రోడ్ల మీద పాదయాత్ర చేస్తే మేము నడిపించాం. నన్ను నడుస్తూ వచ్చాడు. మరి అప్పుడు పెండం దొరబాబు గారు పిఠాపురంలో ఉన్నారు. ఇది పిఠాపురాన్ని మేము మోడల్ చేస్తాం, 175 నియోజకవర్గాలు ఇదే హైలైట్ చేస్తాం, ఇదే అద్భుతం చేస్తాం అని మీరెందుకు అప్పుడు మరి ఆయనకి ఎందుకు చెప్పలేదు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని నా పులివెందులు కూడా అక్కర్లేదు, పిఠాపురమే మెయిన్. నీ దొంగ మాటలు, దొంగ కబుర్లు ఇవన్నీ ఇనే రోజులు దగ్గర పడిపోయినాయండి. ఏంటంటే మే 13వ తారీఖున అద్భుతమైన తీర్పునిస్తారు. జూన్ 4న బ్యాలెట్ బాక్సులు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయగానే డబ్బున్నోడు ఫ్లైట్కి వెళ్తాడు, డబ్బు లేనోడు బయట ఓడిపోతారు. మీ చరిత్ర ఇక్కడితో సమాప్తం. కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇదివరకండి మేము ఇక్కడ కాకినాడ రూరల్లో ఉండేవాళ్ళం కదా. శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోవాలంటే ఎక్కడా గుడి కాకినాడ దగ్గర ఉంటుందేమో అనేవారు. ఇప్పుడు పిఠాపురం అనేటప్పటికీ మొత్తం అమెరికా, యూరోప్ అక్కడంతా మొత్తం పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఊరు పిఠాపురం. అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాక ఇంకా ముందుకెళ్ళింది. చాలామంది మెసేజ్లు ట్వీట్లు చేయటం
ఇప్పుడు ఇది పిఠాపురం కాదు భవనాపురం అంటున్నారండి చాలామంది బయట. ఇక్కడికి వస్తే సొంత డబ్బే కోట్లాది రూపాయలు, లక్ష రూపాయలు మత్స్యకారులకి ఈ టైపు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని వాళ్ళకి ఇచ్చిన వ్యక్తి ఆఖరికి తన ఎమ్మెల్యేగా నెలకు వచ్చే జీతాన్ని కూడా పిఠాపురానికి ఇచ్చేస్తాడు ఆయన ఎవరికైనా పేదవాళ్ళకి. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివోషన్ ఇది మహారాష్ట్ర నుంచి నాకు తెలిసిన దగ్గర ప్రతి సంవత్సరం 100 కోట్ల పైగా ఆదాయంతో దత్త జయంతి రోజున అద్భుతంగా జరుగుతుందని ఆ పూజారులు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక డివోషనల్ హబ్గా మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక బ్రహ్మాండంగా ఒక ఉజ్జయిని, ఒక శ్రీశైలం, ఒక అలాగే మనకు ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రాలలాగా ఇక్కడ మహాశక్తిపీఠం ఉంది. సో దీని గురించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే మా నాయకుడు నాకు అవకాశం ఇస్తే పిఠాపురంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో నేను కూడా నెలలో ఒక 4 రోజులు ఇక్కడే ఉండి సమస్యలు నాకు ఇవ్వండి, నేను మా నాయకుడికి ఇస్తాను. మా నాయకుడు ఇల్లు ఇక్కడే కాబట్టి ఏదైనా ఒక రూమ్ ఇస్తే నేను కూడా అక్కడ కూర్చుని ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి. పిఠాపురం తరపున మేము గెలిచాక మేము వెళ్ళిపోయి ముద్రగడ్డ, పత్రగడ్డ, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినట్టు మేము చెయ్యం. పిఠాపురం ఒకటేనండి. నాకు తెలిసింది, నా భాషలో చెప్తుంది, పుట్టింది బాపట్ల. మా పవన్ కళ్యాణ్ గారు పుట్టింది బాపట్ల, పునర్జన్మ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హైటెన్షన్ వైర్లు తగిలిని స్వస్థలం పిఠాపురం. పిఠాపురాన్ని ఒక 6 నెలల్లో గెలిచే లోపు 6 నెలల్లో దీన్ని రూపురేఖలు మార్చడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అయితే పృథ్వీ గారు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు 90,000 పైన మెజారిటీ ఉంటుంది. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వస్థలం చేసుకుని చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. ఆయన పుట్టింది బాపట్ల, అభివృద్ధి చేసేది పిఠాపురం. 6 నెలల్లోనే ఆయన కార్యాచరణ ప్రకటించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అయితే అభివృద్ధి చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ నా మీద చూపించిన ప్రేమాభిమానాలకి మద్దతుగానే నేను పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం పొంది నా అంతు స్వచ్ఛందంగా నేను వచ్చి షూటింగ్లు బంద్ చేసుకుని ఇక్కడ ప్రచారానికి అయితే వచ్చానని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.